తెలంగాణలో రేవంత్ రెడ్డి గారి సీన్ అయితే అయిపోయింది. రేవంత్ రెడ్డి గారి సీన్ కేవలం 2 ఏళ్లకి ఇంతలా ఉన్న డిజాస్టర్కి వచ్చేసిద్ది అని ఎవరు కూడా ఊహించలేదు. కానీ పర్టికులర్గా రేవంత్ రెడ్డి గారికి వ్యతిరేకత రావడానికి కారణం తెలుగుదేశం పార్టీ వాళ్ళతోటి ఊగిసలాడుతూ లేనిపోని మాట్లాడుతూ ఉన్న కాంగ్రెస్ వాదుల్ని, నిజమైన కాంగ్రెస్ వాదుల్ని అణిచివేస్తున్నారనే విధంగా ఇక్కడ సొంత పార్టీలోనే అసమ్మతి రాగం ఎక్కువవుతూ ఉంది. అందులో భాగంగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారి పైన, లేకపోతే కొండా సురేఖ గారి పైన, ఆ తర్వాత బట్టి విక్రమార్క గారి పైన, ఆ తర్వాత ఎవరైతే రాజశేఖర రెడ్డి గారికి విధేయులుగా ఉన్న వ్యక్తులను ఒక బూచిగా చూపించి రేవంత్ రెడ్డి గారిని టార్గెట్ చేసుకోవడం కోసం వీళ్ళందరూ కేసీఆర్ గారితో కుమ్మక్క అయిపోయారని చెప్పి వీళ్ళ స్థాయిని కూడా తగ్గించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అంటే ఇక్కడ కేసీఆర్ గారికి ఆపోజిట్గా రేవంత్ రెడ్డి గారు మాత్రమే ఉండాలనే ఆ ఆలోచనతోటి కుట్ర పన్నుతూ ఉన్నారు. ఇక రేవంత్ రెడ్డి గారిని వ్యతిరేకించే వ్యక్తులందరూ కేసీఆర్ గారికి దగ్గరగా ఉన్నారు అనే ఈ రాజకీయ కోణం ఏదైతే ఉందో తీసుకురావడానికి దాంట్లో భాగంగా పావుగా జగన్మోహన్ రెడ్డి గారి పేరును కూడా వాడారు. నిజానికి తేడా ఏది వచ్చినా కానీ రేపు ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో ఏది తేడా వచ్చినా కానీ ఇదంతా జగన్మోహన్ రెడ్డి గారి కుట్రే అనే విధంగా జగన్మోహన్ రెడ్డి గారి పేరు చెప్పడానికి కూడా వీళ్ళు సిద్ధంగా అయితే ఉన్నారు. అంతే కనపడతా ఉంది. ఈరోజు కూడా ఏబిఎన్ కూడా డిబేట్ పెట్టింది వెంకటకృష్ణ. రేవంత్ రెడ్డి గారి పైన ఎవరెవరు కుట్ర చేస్తున్నారు, కుట్ర కాదు, నిజానికి రేవంత్ రెడ్డి గారు సొంతంగా ఏదైతే నేను అది అని చెప్పి చెరిష్మాటిక్ లాగా బిల్డప్ ఇస్తూ అక్కడ పరిపాలన చేస్తున్నారని చెప్పి సొంత పార్టీలోనే నిజమైన కాంగ్రెస్ వాదులు వాళ్ళ బాధతో బయటపడతా ఉన్నారు. అరే బాబోయ్, మేమందరం నిజమైన కాంగ్రెస్ వాదులు అని చెప్పి వాళ్ళు చెప్పకనే చెప్తున్నారు. నిజానికి ఏబిఎన్ రాధాకృష్ణ టార్గెట్ చేసుకున్న వ్యక్తులందరూ రాజశేఖర రెడ్డి గారికి అత్యంత సన్నిహితులు, ఒక రకంగా రాజశేఖర రెడ్డి గారిని గురువుతో పూజించే వ్యక్తులు, అంటే జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబానికి దగ్గరగా ఉండే వ్యక్తులు. వీళ్ళనే ఎందుకు టార్గెట్ చేస్తున్నారంటే వీళ్ళు రేపొద్దున రేవంత్ రెడ్డి గారి ప్లేస్ని వీళ్ళు ఖచ్చితంగా రీచ్ అవుతారు. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారికి వీళ్ళు ముఖ్యమంత్రి పదవికి వీళ్ళే పోటీ వస్తారనే ఆలోచనతోటి ఒక్కొక్కరిని బురదేసే కార్యక్రమం వీళ్ళని తీసుకుపోయి పక్క పార్టీకి బీఆర్ఎస్ పార్టీకి అమ్ముడు పోయారు అనే విధంగా బీఆర్ఎస్ పార్టీతో జగన్మోహన్ రెడ్డి గారితో కలిసి ఇక్కడ కుట్ర చేస్తున్నారు ఈ ప్రభుత్వం పైన అనే ఆలోచన ఈ ప్రజల్లో రేకెత్తించడానికి ఒక రంగా డైవర్షన్ పాలిటిక్స్ క్లియర్ కట్గా చెప్పాలంటే. ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి గారు స్వయంగా ఎన్నో సందర్భాల్లో ప్రకటించారు, రాజశేఖర రెడ్డి గారు నాకు గురువుతో సమానం, వైఎస్ కుటుంబానికి విధేయులు మేము 5 అని చెప్పి. అట్లాగే బట్టి విక్రమార్క గారు నా గురువు రాజశేఖర రెడ్డి గారు, అందుకే నన్ను ఇట్లా టార్గెట్ చేస్తున్నావు రాధాకృష్ణ 5 అని చెప్పి ఆయన ఇంతకు ముందే ప్రకటించారు. కొండా సురేఖ గారు అఫ్కోర్స్ ఆయన ఇదే ఏబిఎన్లో జగన్మోహన్ రెడ్డి గారిని విచ్చలవిడిగా తిట్టించారు. కొండా సురేఖ గారిని తీసుకొచ్చి నాడు 2013లో అయితే మామూలు తిట్టిలా. ఆ తర్వాత కొండా సురేఖ గారు ఈరోజు మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పనిచేశారు కొంతకాలం, అందుకే ఆమె అట్లా ప్రోత్సహిస్తున్నారు అనే విధంగా మళ్ళీ ఇది కూడా తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారికి అంటించే ప్రక్రియ చూసేదానికి ఏమవుతుందంటే రేపు భవిష్యత్తులో రేవంత్ రెడ్డి గారిని ఎవరు క్వశ్చన్ చేసినా ఇది జగన్మోహన్ రెడ్డి గారి కుట్ర, వీళ్ళందరినీ టీఆర్ఎస్ పార్టీకి బీఆర్ఎస్ పార్టీకి దగ్గర చేశారంటే ఇక్కడ రేవంత్ రెడ్డి గారి స్థాయితో వీళ్ళని ఎదగకుండా చేసే ప్రయత్నం. రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు ముఖ్యమంత్రి హోదాలో ఉంటే ఆయన తప్పిస్తున్నారు అనే వార్తలు కూడా కొన్ని వెబ్సైట్లో కొన్ని సోషల్ మీడియా ఇట్లాంటి వాటిలో వస్తున్న సందర్భంలో వీళ్ళందరిని ఆ రేంజ్కి కాకుండా వీళ్ళని పలచబడిచే కార్యక్రమం చేయడానికి ఇది ఒక కుట్ర. ఈ కుట్ర అందుకే గ్రహించిందాక రాజగోపాల్ రెడ్డి గారికి మాట్లాడారు గట్టిగా, నీ మీడియా అంతా నువ్వెంత, నేను 100 ఛానళ్ళు పెట్టగలను, ఒళ్ళు దగ్గర పెట్టుకో 5 అని చెప్పి రాధాకృష్ణ డైరెక్ట్గా హెచ్చరించడం జరిగింది. అంతకుముందు బట్టి విక్రమార్క గారు ఇంతే స్థాయిలో తీవ్ర స్థాయిలో సీరియస్ అయ్యి ఆయన హెచ్చరించడం జరిగింది. తెలంగాణ రాజకీయాలు జగన్మోహన్ రెడ్డి గారు నాకు అవసరం లేదు అని చెప్పి ఆంధ్ర పాలిటిక్స్కి వెళ్ళారు. ఇదే తెలంగాణ పాలిటిక్స్లో అసలు ఒక్క నిమిషం కాదుగా కనీసం 2 రోజులు కేటాయించండి, లేకపోతే వారంలో 1 రోజు కేటాయించండి అని చెప్పి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు మీ డిబేట్లో చెప్పారు జగన్ గారితో నేను మాట్లాడానని. లేదు నాకు ఆంధ్ర పాలిటిక్స్ నేను కన్ఫైన్ అయ్యాను, నాకు వద్దు తెలంగాణ పాలిటిక్స్ అని చెప్పి ఇదే పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి ఇక్కడ జగన్ గారు చెప్పడం జరిగింది. ఇక పొంగులేటి గారిని ఇప్పటి వరకు అయితే ఎందుకు టార్గెట్ చేయలేదు, ఇదే ఏబిఎన్ రాధాకృష్ణ ఇదని చూస్తే ఆయన డైరెక్ట్గా బీఆర్ఎస్ పార్టీ తోటి ఢీకొని మరి ఇటు వచ్చారు కాబట్టి కేసీఆర్ గారిని పూర్తిగా వ్యతిరేకించి ఇటు వచ్చి నిలబెట్టాడు కాబట్టి ప్రస్తుతానికైతే టార్గెట్ చేయట్లా. ఏ మాత్రం అటు ఇటుగా మాట్లాడినా కూడా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిని కూడా ఈ జాబితాలో చేరుస్తారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని ఈ జాబితాలో చేరుస్తారు. అంటే వీళ్ళ టార్గెట్ ఏంటంటే రేవంత్ రెడ్డి గారిని పట్టు వదలకుండా కాపాడుకోవటం వీళ్ళ జాగ్రత్త. అందుకే వీళ్ళు అంటారు ఇక్కడ బీఆర్ఎస్ సోషల్ మీడియా వైసీపీ సోషల్ మీడియా కలిసి పనిచేస్తుంది 5 అంటూ ఉంటారు. నిజానికి అదేం లేదు. ఇక మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా కలిసి పనిచేస్తుంది 5 అంటే నిజానికి ఏబిఎన్ కానీ ఈటీవీ కానీ చంద్రబాబు నాయుడు గారి మీడియా సంబంధించి మొత్తం రేవంత్ రెడ్డి గారికి మద్దతు ఇవ్వట్లేదా?